ఆపదలో ఉన్నవారు తన తలుపు తడితే చాలు వారికి అండగా నిలబడతానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చెప్పినట్టుగా ఓ అనాథ బాలికకు మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు. తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారిన బాలిక దుర్గా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. ప్రతి నెల నగదు పంపిస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో బాలికను కలిసి మరింత భరోసా నింపుతానని ప్రకటించారు. ప్రదీప్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ₹1,00,000 అందించారు మంత్రి. బాగా అనిపిస్తుంది. స్కూల్ పోతున్నావా? ఎస్ సార్. ఏ స్కూలు? జెడ్పీఎస్ఎస్. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? స్కూల్ చనిపోయింది. సరే సరే, నేను బాధపడకపోయినా నాయనేమో లేడు కదా. ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. ఇట్లా ఉన్నారా? పెద్దమ్మ ఉన్నది సార్. మరి కాదు, కెపాసిటీ నేను చూసుకుంటా. పైసలు ఖర్చులకు నెలకు 10,000 పంపిస్తా. చదివించి చదువుకుంటుందా పెళ్ళైన దాకా? చూసుకుంటా సార్. నా బిడ్డతో అది కూడా నా బిడ్డనే కదా. నీకెంతమంది పిల్లలు? నాకు ఒకటే బిడ్డ సారు, నా మొగలు లేడు. నీ బిడ్డను కూడా చదివిస్తా. కిరాయి ఉండి బతకట్నం, ఇల్లు లేదు, జాగలేదు. ఇల్లు కట్టిస్తా మీకు ఇద్దరికి. నీ బిడ్డను కూడా చదివిస్తా. కానీ ఈ అమ్మాయిని తల్లి కూడా లేదు, భర్త. నీ బిడ్డకేమో తండ్రి లేడు, ఇంకేమో తల్లిదండ్రులు లేరు. అందుకనే నాకు రాత్రి టీవీలో చూసి రాత్రికి నాకు ఆదరణ ఫోన్ చేసిన. ఈ పైసలు బ్యాంకులు వేసుకొని మీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటా. దేవుడు అన్యాయం చేసిండు పాపం. తల్లిదండ్రులు లేకుండా దాన దర్శనం కూడా పైసలు లేవండి. నువ్వేం చేస్తావు? బీడీలు చేస్తారు సార్. ఏడోకమ్మా, ఏడోకి ఎందుకు? దేవుడు ఒక్కొక్కరికి కూడా పెట్టిండు పరిచయం. దుర్గాన్ని చూసుకుంటే కానీ నువ్వు నీ బిడ్డను ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకోవాలని చూసుకుంటా.